ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫెంటాస్టిక్ 4 ఇవాళ రిలీజ్ అయిన మూవీ, కొత్త మూవీకి అండ్ పాత మూవీస్ 2005, 2007 అండ్ 2015 మూవీస్కి తేడా చూద్దాము. సో ఆ మూవీకి ఈ మూవీకి తేడాలు ఏమున్నాయో. సో ఈ మూవీ వచ్చేసరికి ఇవాళ రిలీజ్ అయిన మూవీలో వచ్చేసరికి మెయిన్ విలన్ వచ్చేసరికి గ్యాలక్టస్, అండ్ పాత మూవీలో వచ్చేసరికి విలన్ వచ్చేసరికి 2005 మూవీలో డాక్టర్ డూము, అండ్ 2007 మూవీలో వచ్చేసరికి సిల్వర్ సర్ఫర్, అండ్ 2015 మూవీలో వచ్చేసరికి డాక్టర్ డూమే. అది వచ్చేసరికి కంప్లీట్ రీబూట్ మూవీ. అది మెయిన్గా 2005, 2007 రైల్లో రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువగా బెన్ అండ్ జానీ ఎక్కువ ఫైట్ చేస్తుంటారు. వాళ్ళకి ఒకటి పడదు. సో ఆడుతుంటారు ఇద్దరు టామ్ అండ్ జెర్రీ టైప్లో. అండ్ ఈ సినిమా వచ్చేసరికి అందరూ యూనిటీగా ఉంటారు. ఎక్కడ కూడా గొడవలు ఉండవు, అంతా కలిసి ఎదుర్కొంటుంటారు. ఎక్కడ కూడా అల్లరి చేష్టలు ఉండవు. కంప్లీట్ హానెస్ట్గా పనిచేస్తుంటారు. ఒకరికొకరు సాయపడుతుంటారు. ఎక్కడ కూడా గొడవలు ఉండవు. సో కంప్లీట్ యూనిటీగా జరిగింది ఈ సినిమా ఇది. అండ్ పాత సినిమాలకి ఈ సినిమాకి తేడా ఏంటంటే, పాత సినిమాలు ఏంటంటే ఓన్లీ నలుగురే ఉండేవాళ్ళు. అండ్ ఈ సినిమాలో కొత్త క్యారెక్టర్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు, అదే ఫ్రాంక్లిన్. సో ఈ సినిమాలో రీడ్ రిచర్డ్స్కి సూయికి బేబీ పుడతాడు. అతని పేరే ఫ్రాంక్లిన్. సో అతనికి సూపర్ పవర్స్ ఉంటాయి. సో అతను కొత్త క్యారెక్టర్ యాడ్ అయినట్టు ఈ సినిమాకి. సో అతను నెక్స్ట్ ఏం చేస్తాడో చూడాలి. సో సినిమా ఎండింగ్లో వచ్చేసరికి 4 years ఏజ్లో అతను సినిమా ఎండ్ అయ్యింది బేబీ. అండ్ నెక్స్ట్ డాక్టర్ డూమ్ సీన్ కూడా ఉంది. సో నెక్స్ట్ పాత్ర ఎలా ఉంటాయి చూడాలి. అండ్ మెయిన్గా ఇక్కడ ఏంటంటే క్లైమాక్స్లో డాక్టర్ డూమ్ చూపించారు. అండ్ నెక్స్ట్ ఏం జరిగిద్దో ఎవరు చెప్పలేము. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు.